అందరికీ నమస్తే. కేసీఆర్ చేసిన మంచిని ఫాలో కాకుండా కేసీఆర్‌ను ఓడించిన అంశాలు ఏవైతేనో దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాకు పిలిపించారు. ధర్నాకు పిలిపించినప్పుడు పర్మిషన్ ఇవ్వాలి ఏమవుతుంది? ప్రజాపాలన అనే ఒక బ్యాడ్జీకి ఇంకా అర్థమేముంది? వాళ్ళు నిన్న పోలీస్ ఆఫీసర్ల ముందు అక్కడ ఫుల్ ధర్నా మాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు ప్రజాపాలన అన్నప్పుడు. అడిషనల్ ఎస్పీ ఇబ్బంది చెప్పమంటారా? ఇప్పుడు ఇష్యూ మన హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఇది, అర్థమైందా? మీరు ఎంతసేపు అక్కడ పోయి లొల్లి పెట్టాలి తప్ప మహబూబాబాద్ జిల్లా చాలా పీస్ఫుల్ ఏరియా. ఇప్పటి వరకు గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడ ఒక చిన్న గొడవ లేదు. వాళ్ళు మహబూబాబాద్లో ధర్నాకు పిలిపించింది దేనికోసం అంటే వికారాబాద్ సీఎం సొంత కాన్స్టిట్యూన్సీ కొడంగల్లా అక్కడ గిరిజనుల పైన అటాక్ జరిగింది. పోలీసులు దాష్టికంగా వ్యవహరించారు. వాళ్ళే చెప్తున్నారు కదా బాధితులు. రాత్రిపూట వచ్చి కరెంటు తీసి మహిళలను ఎట్లా ఇబ్బంది పెట్టినరు, వాళ్ళ ఇంట్లో ఉన్న మొగోళ్ళని ఎట్లా ఎత్తుకపోయినరు, అదేదో ఉగ్రవాదుల్లాక వాళ్ళేదో నక్సలైట్లలాగా, లేకపోతే ఇంకా వాళ్ళు తెల్లారితే వీళ్ళు ఉండరు దేశం దాటి పారిపోతారు అన్నట్టు, వాళ్ళంతా ఎక్కడో దుబాయ్లా వ్యాపారాలు చేసుకునే తోళ్ళలాగా, వాళ్ళంతా వ్యవసాయం చేసుకునే తోళ్ళు వాళ్ళని ఎత్తుకొని పోయినారు. దాని నిరసనగా వీళ్ళు ధర్నా చేద్దాం అనుకున్నారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలకు అవకాశం ఇవ్వాలి. కేసీఆర్ గవర్నమెంట్లో చాలాసార్లు కాంగ్రెస్ చేసే ధర్నాలకు పర్మిషన్ ఇవ్వలేదు. మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన మంచి కూడా చాలా ఉంది, మీరు దాన్ని ఫాలో కండి అంటే దాన్ని ఫాలో గారు. ఆయనను ఏదైతే అంశాలు ఓడించినాయో నిజంగా సంక్షేమ ఫలితాల విషయంలో కేసీఆర్ను ఢీకొడితోటి ఇప్పుడు కూడా లేడు ఎవరు. ఎక్కడైతే ఇట్లాంటివే ఈ అటిట్యూడ్ విషయంలోనే కేసీఆర్ ఇబ్బంది పడ్డాడు, కేసీఆర్ ఓడిపోయాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దానికి మించిన అటిట్యూడ్ను ప్రదర్శిస్తున్నారు. దానికి మించిన అటిట్యూడ్. ఈయన అడిషనల్ ఎస్పీ అంట, ఆయన ఏమంటాడు, ఇది వికారాబాద్ ఇష్యూ కదా, మహబూబాబాద్ ఎట్లా ధర్నాలు చేస్తారు అంటారు. మరి ఇట్లా అనుకుంటే అప్పట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ధర్నాలు చేసిండ్రు. దాన్ని వద్దు ఇక్కడ ఎందుకు చేస్తారు, ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతింటాయంటే కేటీఆర్ని తప్పుపట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు తప్పుపట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అట్టెట్లా అంటారు మీరు అని తప్పుపట్టిండ్రు. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో చాలా ధర్నాలు అవుతుంటాయి. వాళ్ళ ఇష్యూ ఎక్కడో ఉంటుంది. వాళ్ళ ఇష్యూ ఎక్కడో ఉంటే ఈడొచ్చి ధర్నాలు చేద్దాం. మరి హైదరాబాద్లో ధర్నా ఎందుకు చేయాలి వాళ్ళు? అంతే కదా. వాళ్ళు ఎక్కడనో అయితే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఎందుకు ధర్నా చేస్తారు? ఎందుకు చేస్తారు అని అంటే దాని ఒక ఎఫెక్ట్ తెలియనికే. మహబూబాబాద్లో గిరిజనులు ఎక్కువ ఉంటారు, అవి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అక్కడ, కాబట్టి అక్కడ పెట్టుకున్నారు. నిజంగా ఈరోజు ధర్నా జరగాల్సి ఉండే, అక్కడ ధర్నా జరగాల్సి ఉండే, కేటీఆర్ పోవలసి ఉండే. దానికి పోనీ మాట్లాడే అవకాశం ఇయ్యని వాళ్ళకు. మాట్లాడుకుని ఏం మాట్లాడతారో మాట్లాడని. వాళ్ళు చేసే తప్పు అయితే జనమే ఇది తప్పు, ఇది అసలు రేవంత్ రెడ్డి చేసిందే కరెక్టు, కేటీఆర్ చేసిందే తప్పు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ధర్నా తప్పు అని చెప్పి వాళ్ళకే రిమార్క్ అవుతుంది కదా. వాళ్ళ మీదే అసలు జనమే అటెండ్ గారు. అట్లాంటప్పుడు వాళ్ళు 50,000 మందితో పెట్టాలనుకున్నారంట ధర్నాను. వాళ్ళు చేసే తప్పు అయితే జనం రాకుంటుండ్రి. అప్పుడు మీకే ఇది కలిసి వచ్చేది. చూసిర్రా మాదే కరెక్టు, యాక్చువల్గా మేము అక్కడ గిరిజనుల మీద అసలు దాడులు జరగలే, ఏం జరగలే, బీఆర్ఎస్ వల్ల ఏదో కల్పన చేసే ప్రయత్నం చేసినారు. లేకపోతే మీరు దాన్ని కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా ఉండే కదా. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి, ప్రజా సంఘాలకు, నాలాంటి జర్నలిస్టులకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. లేకపోతే ఇంకా అది నిరంకుశత్వం అవుతుంది. మళ్ళీ అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాకంటక పాలన అంటారు. ప్రజాస్వామ్య పాలన, ప్రజాపాలన అన్ని ఛాన్స్ లేదు. ప్లస్ మీ గవర్నమెంట్ వచ్చి 11 మంత్సే అయింది. మీరు 11 మంత్స్కే ఇట్లాంటి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారంటే ఇంకొక 4 ఏళ్ళు ఎట్లా భరించాలా అని జనానికో లేకపోతే ఆలోచన వస్తుంది కదా. మీరు 11 మంత్స్కే ఈ స్టేజ్కి పోయినరు, ధర్నాలకు పర్మిషన్ ఇవ్వని స్టేజ్కి పోయినరు. 144 సెక్షన్, ఇప్పుడు 144 సెక్షన్ అంటే అక్కడ ఆల్రెడీ పోలీసులు నోటీస్ ఇచ్చారు. మహబూబాబాద్ పోలీసు వాళ్ళు మహబూబాబాద్ అని 21/11/2024 హ్యాస్ బీన్ కేర్ఫుల్లీ కన్సిడర్డ్ అండ్ రిజెక్ట్ చేసినారు, పర్మిషన్ రిజెక్ట్ చేసినారు. ఎందుకు? మన దగ్గర పోలీసు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఉందా? లేకపోతే ఇంటెలిజెన్స్ అంతగానం ఇంకా అసలు వీళ్ళు ధర్నా చేస్తే ఏమైనా అయిపోద్దని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందా? చేసే అవకాశం ఇవ్వాలి. ఏమవుతుంది? మీరు కోడంగల్లో ఆ లగచర్లకు ఓనికే ప్రజా సంఘాలకు అవకాశం ఇస్తలేరు.
రాజకీయ పార్టీలకు అవకాశం ఇస్తలేరు. అక్కడనే ఊరు బయటనే చెక్ పోస్ట్ పెట్టి అడుకుంటున్నారు. అది కూడా అప్రజాస్వామ్యమే. పోని వదిలేయండి, పోయి మాట్లాడతారు, బదులతో మాట్లాడతారు. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే అది బీఆర్ఎస్కే ప్రాబ్లం అవుతుంది కదా. మీరు చెప్పినట్టుగా అసలు ఆ గ్రామ జనాలకు సంబంధం లేదు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్తోన ఎవరో బయట వచ్చి చేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే చేసిరని అక్కడ జనం చెప్పారు అనుకో. ఆడ పోయిన నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు పీఓడబ్ల్యూ సంధ్యక్కర్ని అరెస్ట్ చేసిర్రు అడ్డుకొని. అట్లాంటి చెప్తే వాళ్ళు వచ్చి మందికి చెప్తారు కదా, నిజమే ఇది బీఆర్ఎస్ కుట్ర, అసలు గవర్నమెంట్ నిరికించాలని ప్రయత్నం చేసిండ్రు, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూన్సీగా టార్గెట్ చేసిండ్రు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది కదా. మీరు ఆ అవకాశం కూడా ఇస్తలేరంటే దీనిలో ఏదో మతలబు ఏంటంటే మీరు చెప్పేది అబద్ధమేమో అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అనేది మీరు చెప్పేది అబద్ధం, అక్కడ లగచర్ల గిరిజనుల మీద దాడులు జరగలేదు అని మీరు చెప్తున్నారు కదా, అది అబద్ధం, మీకు మీరే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా పర్మిషన్ ఇస్తే అయిపోతుంది. అంత కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ వస్తే దానికి బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుంది. మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు విత్ కండిషన్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కేటీఆర్ కనుక పోతే కేటీఆర్ బాధ్యత వహిస్తారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగితే కేటీఆర్ బాధ్యత వహిస్తారు కదా. అది ఎవరి పేరు మీద తీసుకుంటారో వాళ్ళే బాధ్యత వహిస్తారు, నిర్వాహకులు బాధ్యత వహిస్తారు. బీఆర్ఎస్ పార్టీ జనాలకు అర్థమవుతుంది, అక్కడ చూసినరా వీళ్ళు కుట్ర ధర్నా అని చెప్పేసి ఏదో చేసిరని అర్థమవుతుంది జనాలకి. కానీ ఈ ప్రజాపాలన అని పేరు పెట్టుకొని ఉత్తగా 4 బార్గేళ్ళు ఎత్తేసి ఇదే ప్రజాపాలన అని జనాలతో నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది ఇది చూస్తుంటే. అట్లా ఉండకూడదు, నమ్మించే ప్రయత్నం లాగా ఉండకూడదు. నమ్మాలి వాళ్ళు, మీరు నమ్మించేటట్లు కూడా ఉండకూడదు, నమ్మాలి వాళ్ళు. అవును కరెక్టే, ఆ పాలనకు ఈ పాలనకు డిఫరెన్స్ ఉంది, ఈ పాలన చూసినరా ఎవరైనా ధర్నాలు చేసే అవకాశం ఉంది, ఈ పాలన చూసినరా ఇట్లా ఉంది, ఎవరైనా పోయి బాధితులను కలిసే అవకాశం ఉంది. పోనీ ఏమన్నా సీఎం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి మరి కొడంగల్కి పోయి ఆ బాధితులను కలిసి నిజమే మీ వెనక బీఆర్ఎస్ ఉన్నారా, అసలు మీరు ఎందుకు వాళ్ళ ట్రాఫిక్లోకి పోయారు మాట్లాడవచ్చు కదా, వాళ్ళకు ఓట్లు ఇచ్చిన జనమే కదా. ఇక్కడ మహబూబాబాద్లో ధర్నా ఏనియరు, లఘుచర్లకి ఎవరిని ఓనియరు. ఇక దీనిలో నిజం, మీరు చెప్పేది నిజం అని జనం ఏ పాయింట్లో నమ్మాలి, ఏ పాయింట్ కనిపిస్తలేదు. గవర్నమెంట్ చెప్పేది నిజం, బీఆర్ఎస్ చెప్పేది అబద్ధం, లేకపోతే అక్కడ జనాలకి ఏం బాధ లేదు, బీఆర్ఎస్ రెచ్చగొట్టి ఎవరైనా జనాలను మీదకి జనాలను కాకుండా వేరే కిరాయి మనుషులతో కలెక్టర్ మీద దాడి చేయించారు అని చెప్పడం నమ్మడానికి ఒక్క పాయింట్ కనిపిస్తలేదు. ఆ పాయింట్ అసలు లేనే లేదు. ఎందుకు లేదు అంటే గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు. రేవంత్ రెడ్డిని చాలాసార్లు అవజారేజ్ చేసిండ్రు, అది అప్రజాస్వామికం. ఇంకా ఇప్పుడు ఏమున్నది, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే కేటీఆర్ కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే బహుశా ఆయన అవజారేజ్ చేస్తారు. ఇంకా ఆయన చేస్తాడో చేయడో కానీ అట్లాంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. రేపు అసలు ఇప్పుడే ఇట్లా ఉంటే అసలు రేపు ఎట్లా ఉంటుంది, రేపు ఇంకా ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని అందరి మనసులో ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడే ఇట్లా ఉంది, రేపు ఇంకా ఎట్లెట్లుంటుందో కథ. అసలు గత ప్రభుత్వాన్ని మించిపోతారేమో, ఇంకా వీళ్ళు దాటిపోతారేమో, అసలు గత ప్రభుత్వాన్ని మైమర్పిస్తారేమో, మొత్తం ఇంకొకసారి మళ్ళీ కాంగ్రెస్కు ఓటు వేయాలంటేనే అమ్మో అనే తట్టు తీసుకొస్తారేమో అన్న ఒక చర్చ ఆలోచన జనాల్లో కలిగేటట్టు వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.